అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, వికాస్ డైరెక్టర్ లచ్చారావు హాజరయ్యారు. మంత్రి సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన జిల్లాకు సేమ్ ఏజ్ గల కలెక్టర్ రావడం సంతోషమని, నా ఏజ్ గల కలెక్టర్ ఇక్కడ నియమించడం పట్ల కాస్త లిబరల్ గా పనిచేస్తారని భావిస్తున్నానని అన్నారు. ఆయన నేను కలవడం కూడా ఇదే తొలిసారి. చాలా ఆనందం, ఎందుకంటే సిఎంఏఎస్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్గా రావాలని కోరుకున్నాం. మరి కలెక్టర్ గారు సిఎంఏఎస్ గ్రూప్ ఇక్కడ రావడం చాలా సంతోషం. ఎందుకంటే కొద్ది ఏజ్ ఎక్కువ, ఇది కొద్ది రూల్స్ కూడా ఎక్కువ మాట్లాడతారు. సో కొన్ని విషయాల్లో లిబరల్గా ఉండి తీరాలి. మరి కలెక్టర్ గారు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో లిబరల్గా ఉంటారని ఆశిస్తూ, అలాగే ఈరోజు వికాస సంస్థ ద్వారా లచ్చారావు గారు ఆయన సహకారాన్ని పూర్తిగా అందజేశారు. ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో చాలా ప్రముఖ పాత్ర వహించారు. దేనికి? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దదించడానికి. అవునా కదా? లాస్ట్ 5 years తీసుకుంటే మీకు ఎక్కడా కూడా జాబ్ మేళాలు నిర్వహించారా? అలాగే ఎక్కడ చూసిన అవినీతి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా మన దౌర్భాగ్యం ఏంటంటే, బహుశా ఈ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం చూపించారు. అందరూ మరి ఫ్యాక్టరీస్ కానీ ఏది మన ఆంధ్ర రాష్ట్రాన్ని టచ్ చేయకపోగా సుమారు ప్రముఖ ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు మన రాష్ట్రం నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అది మీరందరూ గమనించాలి. మరి వాటిలన్నిటికీ భిన్నంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఆలోచించి మరి ఆయన మాట ఇచ్చిన విధంగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదే 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? పూర్తిగా నిరుద్యోగ సమస్య మీద మేము పోరాడతాం, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.